జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు నాంపల్లి కోర్టు అనుమతించినప్పటికీ కొంతమంది సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఏ విషయాల్లో జలక్కి ఇవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గారు నమస్తే. నమస్తే మా దుర్గారు, జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కొంతమంది సిబిఐ అధికారులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, కాంటాక్ట్ నెంబర్లని, ఈమెయిల్ ఐడిని అన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా వారు కోర్టును కోరారు. సో సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దాంట్లో వాస్తవం ఉందా? అంటే ఇప్పుడు ఈయన ఆర్థిక నేరాల్లో ఉన్నారు కదా, ఈయన ఆర్థిక నేరాల కేసులన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్గా విచారణకి రావాలి 15 నుంచి. అది వాళ్ళు సిబిఐ వాళ్ళు అదే చెప్పారు. ఇప్పుడు ఈయన ఒక కార్పొరేట్ ముసుగులో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు వీళ్ళందరూ కూడా. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎందుకు అనుమతిస్తున్నారని కోర్టును అడిగారు. అయితే ఈ కోర్టు ఏదైతే ఉందో, ఈ సెషన్స్ జడ్జి ఎవరైతే ఉన్నారో, స్పెషల్ సెషన్స్ జడ్జి ఎవరైతే ఉన్నారో రఘురామ్ గారు, ఆయన ఏమన్నారంటే ఆయన్ని వెళ్ళనివ్వండి, అంటే 16వ తారీఖు నుంచి లెక్క ప్రకారం 1వ తారీఖు జూన్ 1 వరకు ఆయన విదేశీ పర్యటనకి వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే 2015 నుంచి ఆయన వెళ్తూనే ఉన్నాడు. ఆయన మీద కేసులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ఎటువంటి ఉల్లంఘనలకి పాల్పడలేదు, అందుకని వారికి ఇవ్వచ్చు అనేది కోర్టు వాదన. అయితే సిబిఐ వాళ్ళు అనేది ఏంటంటే మీరు ఎలా ఇస్తారు, ఇప్పుడు రోజువారీ విచారణ చేపట్టాలి ఆయన కేసులన్నీ కూడా, మరి ఈ సందర్భంలో వారికి ఇవ్వడం సబబు కాదు అనేది సిబిఐ వాదన. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఆయన 2020 జనవరి 10న అనుకుంటా ఒక్కసారి కోర్టుకి, సిబిఐ కోర్టుకి ఆయన హాజరయ్యారు. తర్వాత అంతా కూడా ఏదో ఒక కారణం చూపించి ఒక నెపంతో ఆయన హాజరు కాలేదు. మినహాయింపులు అంటే ఏ రకంగా తెచ్చుకుంటున్నారు అన్న దానికి కూడా సిబిఐ వాళ్ళకి వివరణ ఇచ్చింది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వివిధ పిటిషన్స్ పెట్టించి అంటే మిగతా వాళ్ళ చేత అది జరగకుండా చేస్తున్నారు. సో ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక వంక చూపించుకుని ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కోర్టు నుంచి మినహాయింపు పొందుతున్నారు అన్నమాట. సో ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. సో ఇవన్నీ చూపించి సిబిఐ కోర్టు ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని వాదించారు. అయితే అశోక్ రెడ్డి, జగన్ తరఫు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నది ఏంటంటే మేము ఎప్పుడూ కూడా ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు, మీరు చెప్పిన దాని ప్రకారమే మేము అంటే జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ ఉన్నారు విదేశాలకు వెళ్ళినప్పటికీ అని. సో మీరు చెప్పినట్టుగా ఆయన ఈమెయిల్ ఐడి అడిగారు, ఫోన్ నెంబర్లు, తర్వాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ప్రతి ఒక్కటి వివరంగా ఇమ్మని చెప్పి కోర్టు అడిగింది. ఆయన ఇచ్చింది ఏంటంటే ఇది లండను, స్విట్జర్లాండ్, ఫ్రాన్సు, వెళ్తే జెరూసలేం వెళ్తారేమో ఆయన. సో కుటుంబంతో వెళ్ళొచ్చు, ఇందులో తప్పే ఉంది అని కోర్టు అందనమాట. సో ఏది ఏమైనప్పటికీ అసలు మరి కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి దాని మీద మనం వ్యాఖ్యానించచ్చో లేదో మనకు తెలియదు. కానీ మరి ఒక ఆర్థిక నేరగాడికి ఇట్లా ఇవ్వచ్చా? బికాజ్ ఎందుకంటే ఇప్పుడు 2 రకాలు, ఇంతకుముందే మనకి రకరకాల వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే వెనక్కి వస్తారా రారా అంటే ఇప్పుడు కోర్టు అనుమతిస్తుంది. ఆయన మరి నెగ్గే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి జూన్ 4 రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈయన లండన్ వెళ్ళిపోతే అక్కడ ఏదో ఆల్రెడీ ఒక దీవి కొనుక్కున్నాడు ఆయన రాకపోవచ్చు అనేది చాలా మంది ఉవాచ. దీని మీద చాలా డిస్కషన్స్ నడిచాయి, మనకు కూడా తెలుసు. సో దీన్ని ఏ రకంగా తీసుకోవాలి మనం? ఈయన వెళ్తే వెనక్కి వస్తారా రారా? లేదు, వెనక్కి వచ్చి 4వ తారీఖు రిజల్ట్ చూసుకున్నాక తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తాడు? అప్పుడు సిబిఐ ఏ రకంగా ఎన్ని చర్యలు తీసుకుంటుంది? ఆయనకి 16వ తేదీ నుంచి 1వ తేదీ వరకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అవును, అంటే 4వ తేదీ ఎన్నికల సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం వస్తుంది. సో ఆయన 1వ తేదీయే విదేశాల నుంచి రిటర్న్ అవుతారు అని అనుకుందాం. ఆయన వచ్చేస్తారని అనుకుందాం, మనం నెగిటివ్ గా తీసుకోక్కర్లేదు. వచ్చాక ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారు, వచ్చిన రిజల్ట్స్ చూసి ఏ రకంగా సిబిఐ ఆయన మీద చర్యలు తీసుకుంటుంది అనేది తర్వాత జరగబోయే విషయం అన్నమాట. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన, కానీ ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది చాలా మందికి. మీకు గుర్తుంటే లాస్ట్ టైం కూడా ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక రాత్రి ఏదో మిస్ అయ్యాడు ఆయన అని ఒక వార్త వచ్చింది. మీకు గుర్తుంటే ఎక్కడికి వెళ్ళాడో అది. సరే ఏది ఏమైనప్పటికీ ఆయన హ్యాపీగా ఇప్పుడు విహారయాత్ర ముగించుకుని వస్తారు. కూతుళ్ళని చూడాలన్నారు, కూతుళ్ళే ఇక్కడికి వచ్చారు కాబట్టి కుటుంబ సమేతంగా ఆయన లండను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్ళి
ఆయన వెకేషన్ ఎంజాయ్ చేసి వస్తారు. అంటే ఈ ఎన్నికల వేడిని, ఈ భారాన్ని దింపుకుని ఆయన చాలా ఆనందంగా తేలికైన మనసుతోటి వెనక్కి వస్తారని ఎదురు చూద్దాం. తర్వాత ఏం జరగబోతుందో, ప్రజా తీర్పు ఏముందో జూన్ 4న మనం చూద్దాం. ఒకవేళ గనక జూన్ 4వ తేదీ వచ్చేటువంటి రిజల్ట్లో గనక వైఎస్ఆర్సీపీ తమ అధికారాన్ని కోల్పోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంకా తర్వాత పరిస్థితి ఏముందండి, ఇప్పుడు అధికారం కోల్పోయాక ఎవరైనా అధికార నివాసం వెకేట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 నేను అడిగేది అక్రమాస్తుల కేసు. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి వెకేట్ చేశాక ఆయన ఎక్కడున్నా కూడా ఈ అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఐ వీటిని వదిలిపెట్టదు. కాబట్టి రోజువారీ ఆయనకి విచారణ అన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే, నేను ప్రతి వారం కూడా నేను హైదరాబాద్ వచ్చి నేను కోర్టుకు అటెండ్ అవ్వలేను, ఎందుకంటే నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నా కాబట్టి, నేను ప్రజలకు సేవ చేయాల్సింది ఉంది కాబట్టి నేను ప్రతి శుక్రవారం కోర్టు ముందు హాజరవ్వలేను అంటూ కూడా ఆయన గతంలో హాజరవ్వేదానికి మినహాయింపు పొందారు. ఇప్పుడు ఒకవేళ కనుక వైసీపీ కనుక అధికారాన్ని కోల్పోతే ఆయన మళ్ళీ కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు అప్పుడంటే ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని ఆయన తప్పించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకోవడానికి లేదు. ఇక్కడ 2 విషయాలు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి చెందినవాడు అంటారు కదా. రేపొద్దున మరి ఈయన హైదరాబాద్లో సెటిల్ అవుతారా, బెంగళూరులో సెటిల్ అవుతారా? కోర్టు కేసులు తప్పించుకోవడానికి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి నాకు రావడం కష్టం అంటారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి రేపొద్దున. ఎందుకంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని, తప్పించుకునేవాడు ఎలాగైనా తప్పించుకోవటానికి చూస్తాడు. ఇలాంటి వాళ్ళకి మంచి లాయర్లు కూడా అలాగే దొరుకుతారు. కాబట్టి రోజువారీ ఆయనకి ఒకవేళ విచారణ మొదలైతే మట్టికి, ఆయన అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయితే కనుకైతే అప్పుడు ఆయన డెఫినెట్గా కోర్టుకి హాజరవ్వాలి. ఆయన కేసులు చాలా త్వరితగతిని ముగించాలని సుప్రీంకోర్టు ఆల్రెడీ అంటే ఈయన ఒక్క విషయంలోనే కాదు, చాలా కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది, తొందరగా ముగించండి అని. ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు పట్టిన ఈ కేసు ఇప్పటికైనా త్వరితగతిని ముగించకపోతే కుదరదు. ఎందుకంటే ఈ డబ్బంతా ఎవరి డబ్బండి? ఇప్పుడు ఒక కేసుకి సంబంధించి అసలు ఎంత అవుతోంది ఏంటి అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. వాటి మీద వివరాలు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క కేసుకి నిన్ను వాయిదాలు వేసి అసలు గవర్నమెంట్ లాయర్లైనా కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి కదా. ఇదంతా ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తోందా, అయితే వాళ్లే ఇచ్చుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకుంటున్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఎవరు మాట్లాడలేకపోయారు. రేపొద్దున ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీకి వస్తారా, లేదు ఈ రోజువారీ కేసుల విచారణలో ఆయన కాలం గడుపుతారా? ఏదైనా కూడా 4వ తారీఖు దాటితే గానీ మన ఈ ప్రశ్నలకు వేటికి కూడా సమాధానం దొరకదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.